ఏఐఎస్ఈయు రాష్ట్ర కార్యదర్శి. నేను అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు, నాగర్ కర్నూలు జిల్లా మాది. మేము 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే ఉద్యోగంలోకి వచ్చిర్రో వాళ్ళందరూ కూడా నూతన పెన్షన్ స్కీమ్ విధానంలోకి మారడం జరిగింది. నేను 2008లో అపాయింట్ అయినటువంటి ఉద్యోగిని. నాకు అపాయింట్ అయిన తర్వాత నా అకౌంట్లోకి వెళ్ళి ప్రతి నెల 10% అనేటువంటి అమౌంట్ డెబిట్ అవుతూ ఆ అమౌంట్ మొత్తం కూడా ఎన్ఎస్డిఎల్ అనేటువంటి ఒక సంస్థలో క్రెడిట్ అవుతూ ఉంది. దానికి సంబంధించింది ఎస్బీఐ, యూటీఐ, తర్వాత ఎల్ఐసి అనేటువంటి వివిధ సంస్థలలో ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే మేము ప్రభుత్వానికి అడిగేటువంటి ఒకే ఒక విషయం ఏంటి సార్ అంటే, మా అకౌంట్లో ఉన్నటువంటి జీతంలోకి వెళ్ళి 10% డెబిట్ అయినటువంటి అమౌంట్కు మాకు భద్రత అనేది కరువైంది. అది ఈరోజు ₹1,00,000 ఉన్నటువంటిది రేపు ట్రంప్కో ఇంకెవరికో ఏదైనా కోపం వస్తే ఆటోమేటిక్గా షేర్ మార్కెట్లో జరిగేటువంటి అలజడుల వల్ల మా జీతంలో నుంచి ఉన్నటువంటి కట్ అయినటువంటి అమౌంట్కు భద్రత కరువై అది తారుమారు అయి ఒకరోజు ₹1,00,000 అయి ఇంకొక రోజు 10,000, తర్వాత 0 స్థాయికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరికి కూడా ఖచ్చితంగా కనీసము ₹5,000 పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని అడిగినా కానీ కనీసం ఒక 500, 600 అనేటువంటి మాట ఉన్నారు. సుదర్శన్ సార్ అని విఆర్ఓ రిటైర్ అయ్యిండు ఉప్పునుతుల మండల్లో, ఆయనకు ₹763 పెన్షన్ వస్తుంది. మల్లయ్య అచ్చంపేట మండల్లో జూనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యిండు, ఆయనకు ₹459 రిటైర్మెంట్ ఆయనకు పెన్షన్ వస్తుంది. అతని ఆ అమౌంట్ తోటి ఆయన కుటుంబం ఏ రకంగా గడుస్తుంది? ఒక 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఒక ఉద్యోగికి కాపాడాల్సినటువంటి భద్రత ప్రభుత్వం మీద ఉంది. అది ప్రభుత్వం ఉద్యోగి యొక్క హక్కు. అది పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి యొక్క హక్కు. దాని కాలరాసు ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఖచ్చితంగా అయ్యా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిండ్రు. కానీ నేటికి ఈరోజు వరకు ఆ విధానాన్ని ఇంకా దానికి సంబంధించి చర్చ ఏది జరగలేదు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే మాట అడగదలుచుకున్నాము. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే విషయాన్ని పెట్టిందో అదే రాజ్యాంగము పార్టీకి. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యోగుల పక్షాన మా ప్రాంత యొక్క వాసిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఖచ్చితంగా మా ఉద్యోగులందరికీ 2,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరికీ ఒకే ఒక డిమాండ్, పాత పెన్షన్ విధానము. ఆ పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు పరచండి. ఖచ్చితంగా మేమందరము కూడా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, మరొకసారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించే బాధ్యత మేమందరం ఉద్యోగులా మేము తీసుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా మా పక్షాన మమ్మల్ని కొంచెం ఆశీర్వదించి మా పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచమని మేము ఏకైక డిమాండ్గా అడుగుతున్నాం. ఆవాజ్ దో, రద్దు చేయాలి నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి నూతన సిపిఎస్ విధానాన్ని వెంటనే, అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని. We want. Thank you, sir.